ఎంఐఎం పార్టీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విరుచుకుపడ్డారు. రామ జన్మభూమి విషయంలో ముస్లింలు ఎవరూ వ్యతిరేకించలేదన్నారు. కానీ హైదరాబాద్కు చెందిన ఎంఐఎం అడ్డు తగిలిందన్నారు. ప్రపంచ పటంలో పాకిస్తాన్ను ఏకాకిని చేశామన్నారు. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో మీట్ ద గ్రీట్ లో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. అభివృద్ధి విషయంలో నాడు కేసీఆర్ ప్రభుత్వానికి, నేడు రేవంత్ ప్రభుత్వానికి ఎన్ని లేఖలు రాసినా స్పందన లేదన్నారు. కనీసం రిప్లై కూడా ఇవ్వడం లేదన్నారు. 2047 విజన్తో ప్రధాని మోదీ పనిచేస్తున్నారన్నారు. ఓట్ల కోసం పథకాల పేరుతో డబ్బులు పంచుకుంటూ పోతే దేశం అభివృద్ధి చెందదన్నారు. వ్యవసాయం చేయని వారికి కూడా రైతు బంధు ఇవ్వడం అన్యాయమన్నారు. ఈ దేశ భవిష్యత్తు బాగుండాలి, దేశం ప్రపంచంలో ఒక అగ్రగామి దేశంగా ఎదగాలి. ఆయన టార్గెట్ 2047లో మనం కూడా డెవలప్డ్ కంట్రీగా ఎమర్జ్ కావాలి. మన ముందు స్వాతంత్రం వచ్చినటువంటి అనేక దేశాలు కూడా డెవలప్డ్ కంట్రీగా ఎమర్జ్ అయ్యాయి. కానీ మనం లాస్ట్ 75 ఇయర్స్ అయినప్పుడు కూడా మనము ఎమర్జీ కాలేదు. కాబట్టి డెవలప్డ్ కంట్రీగా ఎమర్జీ కావాలనేటువంటి లక్ష్యం పెట్టుకోవాలి. లక్ష్యం పెట్టుకోకుండా ఈ రకంగానే ఓట్ల కోసం పంచుకుంటూ పోతే దేశం అభివృద్ధి జరగదు. కాబట్టి ఎవరికైనా కూడా ఈ కార్యక్రమం, ఇంత పెద్ద దేశము, ఇంత పెద్ద పాపులేషన్, ప్రపంచంలో లార్జెస్ట్ పాపులేషన్ కంట్రీగా మనం ఎమర్జ్ అయ్యాము. అనేక రకాల పేదరికం ఉంది, బీదరికం ఉంది. మౌలిక వసతులు ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. వైద్య ఆరోగ్య రంగానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా ఇంక్రీజ్ కావాల్సిన అవసరం ఉంది. అవుతుంది, అయినా సరిపోదు. కాబట్టి దానికి ఒక టార్గెట్ అనేది ఉండాలనేటువంటి ఉద్దేశంతో వారు ఇప్పుడు ఈ మీటింగ్ లో మాట్లాడు 2047 గురించి టార్గెట్ గా చేసుకుని మోటివేట్ చేసేటువంటి ప్రయత్నం. మోటివేట్ అంటే ముందు అడ్మినిస్ట్రేషన్ మోటివేట్ కావాలి, అదేవిధంగా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ మోటివేట్ కావాలి, అదేవిధంగా ఎలైట్ పీపుల్ మోటివేట్ కావాలి. దేశ ప్రజలు దానికి సహకరించాలి. ఏ ఒక్కరితోటో, ఏ ప్రభుత్వంతో కాదు. 2047 అనేటువంటిది మన 100 సంవత్సరాల స్వాతంత్ర పండుగ ఎప్పుడైతే 2047లో జరుపుకుంటాము, దానికి కారణం కూడా చెప్తారా? ఈరోజు ప్రపంచంలో, మన దేశంలో అత్యధికమైనటువంటి యూత్ పాపులేషన్. వచ్చేటువంటి 25 సంవత్సరాలు కూడా ఆ యూత్ పాపులేషన్ ను ముందు పెట్టి వాళ్ళ నేతృత్వంలో, ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇంత యూత్ పాపులేషన్ లేదు. ఈరోజు అదృష్టవశాత్తు మన దేశంలో వచ్చే 25 ఇయర్స్ కూడా వాళ్ళందరి నేతృత్వంలో ఈ దేశాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి దిశలో తీసుకెళ్లాలి అన్నటువంటి విషయం. దానికోసం అనేక రకాల కార్యక్రమాలు కూడా చేయాలి. మనకు దురదృష్టవశాత్తు ఈరోజు ఓటు బ్యాంక్ రాజకీయాల కారణంగా అందరం కూడా